హలో వ్యూవర్స్, నా పేరు అరుణ్ అండ్ మా కంపెనీ పేరు వచ్చేసి వర్టస్ మోటార్స్. అండ్ ఈరోజు మా వెహికల్ పేరు వచ్చేసి ఆల్ఫా ఎక్స్ గురించి చెప్తాను మీకు. సో ఆల్ఫా ఎక్స్లో వచ్చేసి మీకు 250 వాట్ మోటార్ అండ్ 36 వోల్ట్ పవర్తో నడుచే సైకిల్ అనమాట. సో దీంతోపాటు మీకు వచ్చేది 14.4 బ్యాటరీ అండ్ అన్ ఎల్సిడి డిస్ప్లే విత్ థ్రోటల్. సో నార్మల్ సైకిల్స్తో కంపేర్ చేస్తే కనుక ఇది సైక్లింగ్ కమ్ ఎలక్ట్రిక్ పవర్డ్ ఉంటుంది అన్నమాట. సో ఎలక్ట్రిక్ పవర్డ్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఒకవేళ సైకిల్ తొక్కి అలసిపోతే మీరు నార్మల్ యాక్టివ్గా నడిపినట్టు ఆ సైకిల్ని నడపచ్చు. సో అందుకనే మేము ఏం చేసామంటే ఎలక్ట్రిక్ పవరింగ్ అని చెప్పేసి తయారు చేద్దామని చెప్పి మేము ఎలక్ట్రిక్ పవర్డ్ వెహికల్ తయారు చేసాం. సో ఇందులో వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి మా కంపెనీలో ఇట్స్ అ టాప్ వెహికల్. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీకు ఈ సైకిల్లో మీకు ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. సో దీన్ని ఆన్ చేయాలంటే కనుక లాంగ్ ప్రెస్ మిడిల్ బటన్ చేస్తే మీకు డిస్ప్లే ఆన్ అయిపోతుంది. ఒకవేళ నైట్ టైంలో మీరు డ్రైవింగ్ చేస్తే మీకు డిస్ప్లే కనిపించదు. దాన్ని చూడాలి అంటే కనుక అప్ యారోని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు లోపల లైట్ అనేది ఆన్ అవుద్ది. ఇన్ దట్ వే యూ కెన్ సీ ది డిస్ప్లే. సో ఈ డిస్ప్లేలో వచ్చేసి మీకు స్పీడ్ ఎంత వెళ్తున్నారో చూపిస్తుంది. దాంతోపాటు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలో చూపిస్తుంది, ప్లస్ వోల్టేజ్ ఎంత ఉందో చూపిస్తుంది అండ్ టెంపరేచర్ చూపిస్తుంది. ఇందులో బ్యాటరీ ఎంత ఛార్జ్ రిమైనింగ్ ఉందనేది కూడా చూపిస్తుంది. దాంతోపాటు మీకు 5 లెవెల్ స్పీడ్ అసిస్ట్ వస్తుంది. సో ఇది ఎందుకు అంటే మీకు పెడల్ వాడేటప్పుడు మోటార్ హెల్ప్ చేస్తుంది అన్నమాట ముందుకు వెళ్ళడానికి. సో మీరు పెడల్ చేస్తూ మీరు తేలిగ్గా వెళ్ళిపోయేటట్టు. బ్యాటరీ వచ్చేసి 14.4 బ్యాటరీ వస్తుంది అన్నమాట. సో ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే మీకు ఈజీగా ఒక 45 to 60 కిలోమీటర్స్ డిపెండింగ్ ఆన్ పర్సన్స్ వెయిట్. సో ఈ బ్యాటరీ వచ్చేసి మీకు లిథియం అయాన్ బ్యాటరీతో పవర్ అయ్యి ఉంటుంది. సో ఈ బ్యాటరీ వచ్చేసి మీకు 2 years వారంటీ ఉంటుంది, ప్లస్ 5 years వరకు ఇంకా తిరిగి చూసే అవసరం లేదు. ఒక 5 పైసా నుంచి 10 పైసా వరకు పడుద్ది పర్ ఛార్జ్. సో మంత్లీ వేసుకుంటే ఒక 10 రూపీస్ లోపల అయిపోతుంది మీకు ఛార్జింగ్. సో సీటింగ్ అయితే మేమేం చేంజ్ చేయలేదు. సీటింగ్ వచ్చేసి మీకు కంపెనీ సైకిల్తో పాటు వచ్చే సీటే వస్తుంది. దాంతోపాటు మీకు కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్ సీట్ పెట్టించుకోవాలంటే కనుక మీకు జెల్ కవర్ వస్తుంది, కుషన్ కవర్ వస్తుంది. ఇక జెల్ అని రాసి ఉంది కదా, ఇది జెల్ సీట్ అనమాట. ఇది యాడ్ ఆన్ మీకు యాక్సెసరీ లాగా వస్తుంది. దీనికి కాస్టింగ్ సపరేట్గా వస్తుంది. యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ద జెల్ సీట్ కవర్ అనమాట. మీకు ఫ్రంట్ సస్పెన్షన్ వస్తుంది. దాంతోపాటు 21 స్పీడ్ గేర్ సిస్టమ్ వస్తుంది. వెనకాల 7 గేర్స్ అండ్ ముందుకి 3 గేర్స్. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు 21 స్పీడ్ లెవెల్స్ అనేది ఉంటుంది అన్నమాట. దీన్ని చేంజ్ చేసుకోవడానికి మీ హ్యాండిల్ మీదే ఉంటుందండి. హ్యాండిల్ మీదే మీకు గేర్స్ అనేది ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు. సో ఇట్ సైడ్ 7 స్పీడ్ రేర్ ట్రాన్స్మిషన్ అండ్ 3 గేర్ స్పీడ్ ఫ్రంట్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు తీసామంటే కనుక ఇప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. వన్ ఆఫ్ ది కాజెస్ ఇస్ వెహికల్స్ ఆల్సో. పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ అవడం వల్ల, డీజిల్ వెహికల్స్ ఎక్కువ అవడం వల్ల పొల్యూషన్ అనేది బాగా ఇదవుతుంది. సో అందుకనే మేము ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేస్తే ఇట్ బి నేచర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి మేము ఈ వెహికల్ అనేది తయారు చేయడం చేసాం మేము. సో మా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆల్ఫా ఈ. సో ఇది మా బేసిక్ మోడల్ అనమాట, స్టాండర్డ్ మోడల్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 26,000. అది ఈ మోడల్ అనమాట. ఈ మోడల్ ఉద్దేశించి ఎందుకు తయారు చేస్తాము అంటే ఇది యూస్ఫుల్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్. ఇట్స్ అ యూనిసెక్స్ వెహికల్. అంటే ఇట్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆల్సో కెన్ యూజ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ అడల్ట్స్ కెన్ ఆల్సో యూజ్ ద సైకిల్. సో ఇందులో కూడా సేమ్ మీకు 250 వాట్ మోటార్ వస్తుంది, సింగిల్ స్పీడ్ గేర్ వస్తుంది, ప్లస్ 7.5 బ్యాటరీ వస్తుంది. ఇది కూడా మీకు అదే రేంజ్. సో ఈ సైకిల్ వచ్చేసి లైట్ వెయిట్ అనమాట. ఈ లైట్ వెయిట్ వల్ల ఏంటంటే మీకు ఒక మంచి ఈజీగా ఎత్తచ్చు. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మా దగ్గర ఉన్న సైకిల్స్ అన్నిటికీ మీరు బ్యాటరీ డిస్కనెక్ట్ చేయొచ్చు ఇలాగా. ఇది బ్యాటరీ. సో ఈ బ్యాటరీ తీసుకొని మీరు ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే సైకిల్ మీద పెట్టి లాక్ చేసుకొని మీరు ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ సైకిల్తో పాటు వచ్చేది మీకు ఎల్ఈడి డిస్ప్లే, స్టాండర్డ్ అనమాట. ఎల్ఈడి డిస్ప్లే. దీని ఆన్ ఆఫ్ బటన్ ఇది. ఆన్ చేస్తే ఇలా ఫ్లక్చువేట్ అవుద్ది. వన్స్ స్టేబుల్ అయిన తర్వాత మీకు బ్యాటరీ ఎంత ఉందనేది చూపిస్తుంది. దాంతోపాటు ఇందాక పెడల్ అసిస్ట్ గురించి చెప్పాను కదా, ఇది పెడల్ అసిస్ట్ గురించి ఇండికేషన్ అనమాట. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్.
సో లెవెల్ 3 మోడ్ ఏంటంటే మీరు ఒకవేళ మీరు జనరల్గా చిన్నప్పుడు సైకిల్ తొక్కినప్పుడు మీరు కొండ ఎక్కుతున్నప్పుడు చాలా ఎక్కువ స్ట్రెయిన్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉండడానికి మేము ఏం చేసామంటే పెడల్ అసిస్ట్ యాడ్ చేసాం దీనికి. సో మీరు లెవెల్ 3లో పెడితే మీరు నార్మల్ సైకిల్ తొక్కినట్టే తొక్కుతూ ఉంటూ మీరు కొండ ఈజీగా ఎక్కచ్చు. అందుకే పెడల్ అసిస్ట్ అనేది పెట్టాం. దాంతోపాటు ఈ సైకిల్కి మా దగ్గర ఉన్న సైకిల్స్ అన్నిటికీ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అనేది మ్యాండేటరీగా చేసేసాం అనమాట. దాంతోపాటు సస్పెన్షన్ కూడా మ్యాండేటరీ. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ క్యాలిపర్. దాంతోపాటు బ్యాక్ కూడా మోటార్తో పాటే మీకు డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. ఇది డిస్క్ బ్రేక్ అండ్ ఇది క్యాలిపర్. బ్యాటరీ అయిపోయినప్పుడు మీరు స్టాండర్డ్గా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ బేసిక్ సైకిల్లో వచ్చేసి మీకు ఓన్లీ సైకిల్ వస్తుంది. యాక్సెసరీస్ అన్నీ అడిషనల్గా కొనుక్కోవాల్సి వస్తుంది. యాక్సెసరీస్ వచ్చేసి మీకు మడ్ గార్డ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్ గార్డ్స్, క్యారియర్, ఫ్రంట్ బాస్కెట్, హెడ్ లైట్, టెయిల్ లైట్ అనేది సపరేట్ యాక్సెసరీస్గా కొనుక్కోవచ్చు. దాని ప్రైజెస్ అన్నీ మీరు మా డీటెయిల్గా మా కంపెనీకి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో ప్రస్తుతానికి మీకు ఈ 2 మోడల్ చూపించాను. ఇది ఆల్ఫా ఎక్స్, ఇది ఆల్ఫా ఈ. ఆల్ఫా వై వచ్చేసి వేరే మోడల్ ఉంది. మొత్తం 5 మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఆల్ఫా ఎం అనేది ఉంది. అది కూడా సేమ్ ఎక్స్ లాగే కనిపిస్తుంది, కాకపోతే సేమ్ ఈ స్టాండర్డ్ ఈ టైర్స్ లాగా వస్తుంది. థిక్నెస్ ఇదే ఉంటుంది. ఇది 2 ఇంచ్ టైర్స్, ఇది 4 ఇంచ్ టైర్స్, అంతే డిఫరెన్స్. ఒకవేళ మీకు కావాలి అంటే కనుక మీ దగ్గర పాత సైకిల్ ఉంది అంటే కనుక మేము దాన్ని రెట్రోఫిట్ కూడా చేస్తాం. దానికి అడిషనల్ కాస్ట్ ఉంటాయి. దానికి చిన్నగా ఫ్యాబ్రికేషన్ చేయాల్సి వస్తుంది, కానీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే మీరు డైరెక్ట్ మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, vertusmotors.in. మా కంపెనీ పేరు వచ్చేసి వర్టస్ మోటార్స్. వర్టస్ అనేది VIRTUS అండ్ మోటార్స్ MOTORS.in. ఇది మా వెబ్సైట్. మీరు గూగుల్లో వర్టస్ మోటార్స్ అని కొట్టచ్చు, లేదంటే మీరు ఒకవేళ టెస్ట్ రైడ్ చేయాలి అంటే కనుక మమ్మల్ని కాల్ చేయొచ్చు, లేదంటే మ్యాప్స్లో వర్టస్ మోటార్స్ అని టైప్ చేయండి, హైదరాబాద్ అని టైప్ చేయండి, కాల్ చేసి డైరెక్ట్ రావచ్చు.